నమస్కారం ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మల్లె సాగులో పాటించవలసిన మేలైన విధానాలు, మెళకువలతో సాగు చేసుకుంటే అధిక లాభాలు. ఆనపకాయ సాగులో పాటించవలసిన పద్ధతులు, కూర ఔషధంగా పనికి వచ్చే మంచి రకాలు. పంటలను కాపాడే రైతు మిత్ర పురుగులు, కాపాడుకుంటేనే పంటలో మంచి దిగుబడులు. ఉసిరి పండ్ల సాగులో అనుసరించాల్సిన సూచనలు, వాణిజ్యపరంగా పండిస్తే అధిక ఆదాయాలు. మల్లెల సాగులో ఇంతవరకు నాటుకొనే విధానం, ఎరువులు, నీటి యాజమాన్యం విషయాలను చర్చించుకున్నాం. ఇక మల్లె సాగులో చీడపీడలు కూడా ఉంటాయి. ఈ పూదోటకు తెగుళ్ళు, పురుగుల బెడద ఉంటుంది. సకాలంలో మల్లెలో వచ్చే తెగుళ్ళు, పురుగులను ఎప్పటికప్పుడు నివారించుకోవాలి. అప్పుడే మనకు నాణ్యమైన అధిక దిగుబడి ఉంటుంది. మల్లె తోటలో వచ్చే ఆ చీడపీడలేమిటో తెలుసుకుందాం. మల్లె తోటను సాగు చేసుకుంటే మంచి దిగుబడిని సాధించాలి. నాణ్యమైన అధిక దిగుబడి రావాలంటే చీడపీడలను ఎప్పటికప్పుడు అరికట్టాలి. సాధారణంగా మల్లె మొక్కలకు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. పువ్వు మొక్కలని ఆశించే పురుగుల వల్ల చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి తోటలు పెంచుకునే రైతులు తగిన సమయంలో పురుగులను గుర్తించి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. ఎరువులు, నీటి యాజమాన్యం ఎంత ముఖ్యమో చీడపీడల నివారణ కూడా అంతే అవసరం. నాణ్యమైన పూల దిగుబడికి చీడపీడల నివారణ చాలా అవసరం. అందుకే ఏ స్థాయి మొక్కలకు ఏ చీడపీడలు ఆశిస్తాయో తెలుసుకోవాలి. వాటిని సమర్థవంతంగా నిర్మూలించుకోవాలి. పూమొగ్గలను తొలిచే పురుగులు రెండు రకాలు ఉంటాయి. బర్వర్మ్, నల్లటి తలతో ఆకుపచ్చ రంగులో ఉండే పిల్ల పురుగులు అంటే లార్వాలు పూమొగ్గులోనికి చొచ్చుకొని పోతాయి. ఇవి లోపల నుంచి కేరాలను, రేకులను తింటాయి. దీనివల్ల మొగ్గలు ఎరుపు నీలి రంగులోకి మారిపోతాయి. ఇక బ్లాసమ్ మిడ్జి పిల్ల పురుగులను మ్యాగెట్స్ అంటారు. ఇవి మొగ్గలోనికి పోయి మొగ్గ భాగాలను తినడం వల్ల మొగ్గలు ఆకారాన్ని కోల్పోతాయి. పూలు ఊదా రంగులోకి మారిపోతాయి. ఆడరెక్కల పురుగులు పూల మొగ్గల చివర్ల గుడ్లు పెడతాయి. వీటి నుంచి మొదట తెల్లగా, ఆ తర్వాత పసుపచ్చ రంగుతో మిళితమైన ఊదా రంగులో ఉండే పిల్ల పురుగులు వృద్ధి చెందుతాయి. ఇవి 5 నుంచి 7 రోజులు ఈ దశలో మొగ్గలో ఉండి నేలలో కోశస్థ దశను గడుపుతాయి. దీని కోశస్థ దశ సుమారు 20 రోజులుంటుంది. కోశస్థ దశ నుంచి రెక్కల పురుగులు బయటకు వచ్చి 4 రోజులు మాత్రమే బతుకుతాయి. వీటిని నివారించడానికి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా ట్రయోజోఫాల్ కలిపి ద్రావణాన్ని మొగ్గలు ఏర్పడే సమయంలో చల్లాలి. ఆ సమయం నుంచి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. ఇక మల్లెలో తరచుగా వచ్చేవి తామర పురుగులు. ఇవి లేత ఆకులు, పూల రేకులని గోకి రసాన్ని పీల్చుతాయి. దీనివల్ల పువ్వు రేకులు ఎండిపోతాయి. పువ్వు మొగ్గలను తొలిచే పురుగులను నివారించడానికి పిచికారి చేసే మందులే తామర పురుగులను నివారిస్తాయి. వీటి నివారణకు ప్రత్యేకంగా మందులను పిచికారి చేయాల్సిన అవసరం లేదు. ఇక మల్లెలో కనపడే నల్లి వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వేసవిలో మొక్కలను ఆశిస్తుంది. ఇవి ఆకుల అడుగు భాగంలో చేరి అక్కడ నుంచి రసం పీల్చుతాయి. ఫలితంగా మొక్కలు లేత పసుపు రంగుతో కళావిహీనంగా మారతాయి. ఆకులపైన మెత్తటి బుడిపలు ఏర్పడతాయి. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ ఆగిపోతుంది. వీటి ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే మల్లె చెట్లు బలహీనంగా మారి పూలు పూయవు. ఈ పరిస్థితి చెట్లకు రాకుండా ఉండాలంటే 1 లీటర్ నీటికి 3 గ్రాముల గంధకపు పొడిని లేదా 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెడ్జై లేదా 3 మిల్లీలీటర్ల ఇథియాన్ కలిపి పిచికారీ చేయాలి. 2 నుంచి 3 సార్లు మందులు పిచికారీ చేయాలి. అన్ని చర్యలు తీసుకున్న తర్వాత మంచి నాణ్యమైన మల్లెపూలు దక్కుతాయి. పూర్తిగా పెరిగిన మొగ్గలను ఉదయం 11 గంటల లోపు కోయాలి. పూలు తెంపడం ఆలస్యం చేసినట్లయితే పూల నాణ్యత దెబ్బతింటుంది. మొగ్గలు ఏమాత్రం పాడు కాకుండా ఆకర్షణీయంగా ఉండే విధంగా ప్యాకింగ్ చేసుకోవాలి. గోనె సంచులను కోసి చిన్న చిన్న సంచులుగా తయారు చేసుకోవాలి. వాటిలో 2 నుంచి 5 కిలోల పూలను వేసి ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసిన సంచులను నీళ్లలో ముంచి ఆ తర్వాత రవాణా చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే పూలు తాజాగా ఉంటాయి.
పూలను వెదురు బుట్టల్లోనూ రవాణా చేసుకోవచ్చు. ఈ బుట్టలను పూలతో నింపిన తర్వాత పైన పేపర్ పరిచి వెదురుతో అల్లిన మూత లేదా చిన్న గోనె పట్టతో బుట్టను కప్పివేయాలి. బుట్ట అంచులను కుట్టివేయాలి. బుట్టలోకి గాలి ప్రసరణ బాగా ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు మొగ్గలపై నీళ్లు చిలకరించాలి. దూర ప్రాంతాలకు ఎగుమతి చేయాలంటే కార్బోరేటెడ్ కార్డుబోర్డు పెట్టెలు చాలా అనుకూలంగా ఉంటాయి. మొగ్గను ప్యాక్ చేసిన సంచులను వెదురు బుట్టల్లో దగ్గరలో ఉన్న మార్కెట్కి బస్సులో రవాణా చేసుకోవాలి. దూరంగా ఉండే మార్కెట్లకు ప్రత్యేక వాహనంలో పంపినట్లయితే పూల నాణ్యత దెబ్బతినదు. రవాణాలో పూలు ప్యాక్ చేసిన బుట్టలపై మధ్య మధ్యలో నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లడం వల్ల పూలు వాడిపోవు, తాజాగా ఉంటాయి. రవాణాలో పూలు నలిగిపోకుండా చూసుకోవాలి. ఉదయం 11 గంటలలోపు కోసిన పూలను సాయంత్రంలోగా మార్కెట్కి చేరవేసుకుంటే మంచి ధర పలుకుతుంది. అన్ని రకాల యాజమాన్య పద్ధతులు అవలంబించినట్లయితే మల్లె చెట్లు వెరగబోస్తాయి. అధికంగా నాణ్యమైన మల్లెపూల దిగుబడి వస్తుంది. రైతులు ఆశించిన ఆదాయం దక్కుతుంది. ప్రతి ఏటా నిర్దిష్టమైన లాభాలు మనకు దక్కుతాయి. పందిరి కూరగాయల్లో ఆనపకాయకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. దీంతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. శాకాహారంగా వండుకోవచ్చు. అదేవిధంగా మాంసాహారంలోనూ వేసి వెరైటీగా కూర చేసుకోవచ్చు. ఏ కూరగాయలోనూ లేని ఔషధ గుణాలు ఈ సొరకాయలో ఉన్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు దీన్ని ఇష్టపడతారు. మార్కెట్లో దీనికి డిమాండ్ కూడా ఉంటుంది. అందుకే ఈ కూరగాయను పండించుకుంటే అధిక లాభం ఉంటుంది. ఆనపకాయ, సొరకాయ అని పిలుచుకునే కూరగాయ దేశంలోని అన్ని ప్రాంతాల వారికి ఇష్టమైన కూరగాయే. దీన్ని హిందీలో కద్దు అని పిలుస్తారు. దీని వంటకం బ్రహ్మాండమైన రుచితో నోరూరిస్తుంది. దీన్ని అనేక రకాలుగా వండుకోవచ్చు. దీనిలో టొమాటో వేసి నీళ్లు పోయకుండా వండుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ సొరకాయలోనే చాలా నీరుంటుంది. అందుకే నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. ఇక దీన్ని సాంబార్లో వేసుకుంటే దాని రుచిని మాటల్లో వర్ణించలేం. ఆనపకాయను శాకాహారంగా వండుకోవచ్చు. మాంసాహారంలో వేసి కూర చేసుకోవచ్చు. దీనితో కీర, మల్వా చేసుకొని తింటే దాని మజానే వేరుగా ఉంటుంది. సొరకాయ కూరగానే కాదు, మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనిలో ఉన్నన్ని ఔషధ గుణాలు మరే కూరగాయల్లో లేవని ఆయుర్వేద డాక్టర్లు చెప్తారు. ఉదయాన్నే దీని రసం తాగితే అనేక రుగ్మతలు తొలగిపోతాయి. అసిడిటీ ఉన్నవాళ్ళు దీని రసాన్ని రోజు ఉదయం పరగడుపున తాగితే అసిడిటీ సమస్య ఉండదు. ఇది జీర్ణక్రియను పెంచుతుంది. దీనిలో నీరు శాతం అధికంగా ఉంటుంది కాబట్టి దాహం వేయదు. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ రసం తప్పకుండా తాగాలి. ఈ రసం వల్ల దేహం కాంతివంతంగా మారుతుంది. మనిషి ఎత్తు ఎదగడానికి దోహదపడుతుంది. గుండె వ్యాధులతో బాధపడే వారికి ఇది చాలా ఉపశమనం ఇస్తుంది. అలాగే కఫం, వాంతులను అరికడుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు రోజు దీని రసం తాగాలని డాక్టర్లు చెప్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యప్రదాయిని ఆనపకాయ అనొచ్చు. ఈ పందిరి కూరగాయ ఆనపకాయను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 20,040 హెక్టార్లలో సాగు చేస్తారు. సుమారు 3,600,000 టన్నుల దిగుబడి వస్తుంది. ఆనపకాయలను సాగు చేసుకోవడానికి వేడి వాతావరణం ఉండాలి. నీటిని నిలుపుకునే తేలికపాటి బంక మట్టి నేలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. నిజానికి సొరకాయను ఏ నేలలోనైనా పండించుకోవచ్చు. అయితే తేలికపాటి నేలలు మంచి దిగుబడినిస్తాయి. సొరకాయ సాగు చేసుకోవాలంటే దీని విత్తనాలను జూన్ నుంచి జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. అలాగే జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. దీన్ని సాగు చేసుకునే రైతులు వాణిజ్యపరంగా పండించినట్లయితే మంచి లాభాలు సంపాదించుకోవచ్చు.
దీన్ని భూమి మీద పాకించి సాగు చేసుకోవచ్చు లేదా పందిర్లు వేసి పండించుకోవచ్చు. భూమి మీద పాకించే ఆనప తీగ పాదులకు వర్షాకాలంలో నీటి కాలువలతో పాటు మురుగునీరు వెళ్లడానికి 2 మీటర్ల దూరంలో కాలువలు తీసుకోవాలి. వేసవిలో వేసే పాదులకు పొలం అంతటా నీటిపారుదల సౌకర్యం కోసం బోదెలను ఏర్పాటు చేసుకోవాలి. అన్ని రకాల పాదులకు 3 విత్తనాలను 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతుగా విత్తుకోవాలి. అన్ని రకాల తీగజాతి పంటల మాదిరిగానే ఆనపకాయను వర్షాధార పంటగా సాగు చేసినట్లయితే 15 x 10 సెంటీమీటర్ల కొలతలు కలిగి పాలిథీన్ సంచుల్లో మట్టి వేసి విత్తుకొని 15 నుంచి 20 రోజులు పెరగనివ్వాలి. తరువాత అదును చూసుకొని పొలంలో నాటుకోవాలి. అయితే విత్తనాలను విత్తడానికి ముందు విత్తన శుద్ధి తప్పకుండా చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్, 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ తరువాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. సొరకాయ సాగు చేసుకునే పొలంలో విత్తడానికి ముందు ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. 32 కిలోల నుంచి 40 కిలోల వరకు భాస్వరం, 16 నుంచి 20 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులను గుంటల్లో వేసుకోవాలి. 32 నుంచి 40 కిలోల నత్రజనిని 2 భాగాలుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకోసారి పూత పిందె వచ్చే సమయంలో మరో భాగం వేయాలి. మొక్కకు దగ్గరలో ఎరువును వేయొద్దు. ఎరువులను వేసిన వెంటనే ఎరువులపై మట్టిని కప్పి నీటిని పెట్టాలి. ఎందుకంటే ఎరువులు పైపాటుగా వేసినప్పుడు ఆవిరి అయిపోతాయి. సొరకాయ పంటలో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. 2 నుంచి 3 తడుల తరువాత మట్టిని కదిలించి గుల్లబారెట్టు చేయాలి. ఎకరాకు 1.2 లీటర్ల పెండి మిథాలిన్ని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2 రోజుల లోపు నేలకు పిచికారీ చేయాలి. ఆనప మొక్కలు 2 నుంచి 4 ఆకులు వేసే దశలో లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై చల్లినట్లయితే ఆడపూలు అధికంగా పూస్తాయి. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది. 200 గ్రాముల సిసిసి లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 గ్రాముల లీటర్ నీటిలో కలిపి ఈ దశలో పిచికారీ చేసుకోవచ్చు. ఆనప భూమిపై పాకించి పండించడం కంటే పందిరి వేసి సాగు చేస్తే మంచి నాణ్యమైన ఆనపకాయలు వస్తాయి. వాటికి మార్కెట్లో మంచి రేటు కూడా వస్తుంది. ఆనపకాయకు పురుగుల బెడద ఉంటుంది. దీనికి గుమ్మడి పెంకు పురుగులు పడితే పిల్ల పురుగులు ఆకులను పూలను కొరికి తింటాయి. 3 గ్రాముల కార్బరిల్ 50% పొడిని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా మలాథియాన్ 2 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పైరుపై చల్లుకోవాలి. సొరకాయను పొట్ల ఆకు పురుగు ఆశిస్తే పూత దశలో ఇవి ఆకులను తింటాయి. 2.5 గ్రాముల క్లోరోఫైరిఫాస్ లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదే పండు ఈగ పంటపై కనపడితే పూత పిందె దశల్లో 2 మిల్లీలీటర్ల మలాథియాన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీన్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు చల్లుకోవాలి. ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. ఏ పంట పండించాలన్నా ఆ పంటలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు తగిన విధానాలు పాటించాలి. ముందుగా పంటను కాపాడే కీటకాలేవో తెలుసుకోవాలి. పైరుని ఆశించే హానికర కీటకాలను తినే పురుగులు కూడా ఉంటాయి. వాటిని మనం కాపాడుకుంటే సాగు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. నాణ్యమైన అధిక దిగుబడి వస్తుంది. ఆ మిత్ర పురుగులు ఏమిటో తెలుసుకుందాం.
ప్రకృతి మనకు అన్నీ ప్రసాదించింది. నీరు, నేల, గాలి, పచ్చని అడవి, సూర్యరశ్మి ఇలా అన్నీ సాగుకు ఉపయోగపడేవే. ప్రకృతిలో ఎన్నో జీవరాశులున్నాయి. వాటి పెరుగుదలను అదుపులో ఉంచడం ప్రకృతికే సాధ్యం. ఒక జీవి మరో జీవి ఎదుగుదల శాతం కూడా ప్రకృతి నిర్దేశిస్తుంది. హాని చేసే జీవిని అంతం చేసే జీవిని సృష్టిస్తుంది. ప్రకృతిలో ఒక జీవిని మరో జీవి కట్టడి చేస్తుంది. అంటే జీవరాశుల సాంద్రతను కాపాడతాయన్నమాట. అలాగే వ్యవసాయంలో రైతుమిత్ర పురుగులు చాలా ఉన్నాయి. పంటను నాశనం చేసే పురుగులు ఉన్నాయి. అదే సమయంలో పంటకు నష్టం కలిగించే పురుగులను తినే మిత్ర పురుగులు ఉన్నాయి. ఎర్రలు నేలలో ఉండి నేలను గుల్లబారుస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. అలాగే కొన్ని కీటకాలు పంటను ఆశించే పురుగులను తింటాయి. వాటిని మనం కాపాడితే అవి పంటను కాపాడుతాయి. కూరగాయలను సాగు చేసుకుంటే ముందుగా పొలాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. సామాన్యంగా పంటలు నాశించే పురుగులను, వాటి సహజ శత్రువులను గమనించాలి. తెగుళ్లు, పురుగులు, కలుపు మొక్కలు, ఇతర లోపాలను గమనించాలి. అవి పంటకు తీవ్ర నష్టం కలిగించకముందే వాటిని నివారించుకోవాలి. కూరగాయల పంటల్లో హానికర కీటకాలు, సహజ శత్రువులను క్రమం తప్పకుండా నమోదు చేసుకోవాలి. ఒక వారం నుంచి మరో వారం హానికర కీటకాల మార్పులు ఎంత ముఖ్యమో సహజ శత్రువుల మార్పులను గమనించాలి. ఈ సహజ శత్రువులను 3 ప్రధాన సమూహాలుగా వర్గీకరించారు. బదనికలు, పురాన్నజీవులు. పురుగులల్లో తెగులు. బదనికలు ఒకదానికన్నా ఎక్కువ పురుగులను వేటాడి చంపుతుంది. అవి ఒకే రకం పురుగుని లేదా వివిధ రకాల పురుగులను చంపుతాయి. సహజంగా అది తినే పురుగుల కన్నా పెద్ద సైజులో ఉంటాయి. బదనికలు, పరాన్నజీవులు రెండూ సమగ్ర సస్యరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పురుగుల్లో తెగుళ్లు వాటిని నాశించి చంపే సూక్ష్మజీవుల వల్ల కలుగుతాయి. నిజానికి పురుగుల్లో తెగుళ్లు కలిగించే బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలు, వైరస్లు, నులిపురుగులు ఇతర జంతువులను గాని మొక్కలను గాని ఆశించవు. అవి కేవలం పురుగులను మాత్రమే తింటాయి. కూరగాయల పంటల్లో సహజ శత్రువు పురుగుల్లో నల్లులు ప్రధానమైనవి. ఈ సూక్ష్మ పైరేట్ నల్లులు చాలా చిన్నగా అంగుళంలో 10వ భాగమంత సైజులో ఉంటాయి. కానీ ఇవి కొన్ని కూరగాయల పంటల్లో అధికంగా ఆశిస్తాయి. ఇవి తెలుపు, నలుపు రంగు కలిగి ఉంటాయి. వీటి చిన్న పురుగులు, పెద్ద పురుగులు ఇతర పురుగుల మీద ఆశించి వాటిని తినేస్తాయి. ఇవి మొక్కల మీద పురుగుల కోసం చురుగ్గా వెతుకుతాయి. గ్రీన్ హౌసుల్లో తామర పురుగుల నివారణకు ఇవి చాలా అవసరం. ఇవి వాణిజ్యపరంగా కూడా అందుబాటులో ఉన్నాయి. ఎర్రనల్లి, పురుగుల గుడ్లు, పెనుబంక, చిన్న లార్వాలను ఇవి తింటాయి. మనం పురుగుల మందు కొట్టకపోయినా అవి నాశనమవుతాయి. ఈ మేలు చేసే పురుగులు సాధారణంగా సొలనేసి జాతి పంటలు, ఇతర కూరగాయల పంటలు, తీపి మొక్కజొన్న పంటలో ఇవి పురుగులను తిని పంటను కాపాడుతాయి. ఇక పెద్ద కళ్ల నల్లులు కూడా పంటల్లో కనపడతాయి. ఇవి అంగుళంలో 8వ వంతు సైజులో ఉంటాయి. వీటి కళ్ళు పెద్దగా ఉంటాయి. ఇవి బూడిద రంగు లేదా నలుపు రంగులో కనపడతాయి. అనేక రకాల వ్యవసాయ క్షేత్రాలలో మొక్కల మీద పురుగుల కోసం వెతుకుతూ కనిపిస్తాయి. దీనికోసం జియోకోరిన్ పంక్టిఫేస్ అనేది వాణిజ్యపరంగా అందుబాటులో ఉంది. ఇవి తీపి మొక్కజొన్న, ఆకుకూరలు, సొలనేసి జాతి పంటల్లో ఆశించే హానికరమైన పురుగులను తింటాయి. పంటను బాగా కాపాడుతాయి. ఇక డామ్సేల్ నల్లులు పొడవుగా సన్నగా ఉండి మందమైన కాళ్లను కలిగి ఉంటాయి. ఇవి అంగుళం పొడుగులో ఉండి బూడిద రంగు కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా లెగ్యూమ్, సొలనేసి, కోల్ జాతి పంటలను ఆశించే పురుగులను తినేస్తాయి. పురుగుల గుడ్లు, చిన్న లార్వాలు, నల్లులు, తామర పురుగులు, పెనుబంక వంటి కీటకాలను తిని పంటను కాపాడతాయి. అస్సాసిస్ నల్లులు నిజమైన నల్లులు. వీటికి లావుగా పొట్టి ముక్కులుంటాయి. అర అంగుళం నుంచి 1.5 అంగుళం పరిమాణంలో ఉంటాయి. ఇక కంపు నల్లుల్లో మొక్కలకు హాని కలిగించే నల్లులు, ప్రయోజనం కలిగించేవి 2 రకాలున్నాయి. ముళ్ళున్న సోల్జర్ నల్లి అనేక పురుగులను, ప్రత్యేకంగా లార్వాలను తింటుంది. 2 మచ్చల కంపు నల్లి కొలరాడో పొటాటో బీటల్ని, ఫాల్స్ పొటాటో బీటల్ని ఇవి తినివేస్తాయి. 2 మచ్చల కంపు నల్లి ఆలుగడ్డ, టొమాటో, వంకాయ పంటల్లో ఆశించే పురుగులను తిని పంటను కాపాడతాయి. ముళ్ళున్న సోల్జర్ నల్లి కోల్, లెగ్యూమ్, సొలనేసి జాతి పంటలు, తీపి మొక్కజొన్న పంటలకు లాభం కలిగిస్తుంది. ఇది లార్వాలు, మెత్తటి శరీరం ఉన్న పురుగులు, లీఫ్ బీటిల్స్,
లీఫ్ హాఫర్స్, మాత్స్, బీటిల్స్ కొన్ని ప్రయోజనక పురుగులని తినివేస్తాయి. కాబట్టి ఈ పురుగులను తినే పురుగులను రక్షించుకోవాలి. ఈ పురుగులు చనిపోవడానికి కారణమయ్యే పురుగుల మందులు పంటల్లో చల్లకూడదు. ఆ పండును చూస్తే చాలు ఎవరికైనా నోరూరుతుంది. నోట్లో వేసుకుంటే చాలు పులుపు పులకరింపజేస్తుంది. ఇది పచ్చడిగా చేసుకుంటే దాని రుచిని వర్ణించడం చాలా కష్టం. కార్తీక పౌర్ణమి నాడు ఈ పండు పూజలో భాగం కావాల్సిందే. ఇది మామూలు పండు కాదు, ఓ గొప్ప ఔషధం కూడా. విటమిన్ సి అధికంగా ఉండే ఈ పండ్ల చెట్లు నాటుకుంటే మంచి లాభాలు తప్పకుండా వస్తాయి. అదేం పండని అనుకుంటున్నారా? తినబోతూ రుచెందుకులేండి, పదండి తోటలోకి. వర్షాధార పంటగా ఉసిరిని మెట్ట ప్రాంతాల్లో పండించుకోవచ్చు. ఏ ఇతర పంటలకు పనికిరాని భూములు ఈ పండ్ల సాగుకు పనికి వస్తాయి. ఉసిరిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ సాగు చేసుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఉసిరి సాగు విస్తీర్ణం మొత్తం 31,492 ఎకరాల్లో ఈ పండ్ల తోటలున్నాయి. సుమారు దీని ఉత్పత్తి 62,983 మెట్రిక్ టన్నులు. ఉసిరి ఉష్ణ ప్రాంతంలో అలాగే నీటి ఎద్దడి ఉన్న ప్రదేశంలోనూ పెరుగుతుంది. ఇది అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలను సమానంగా తట్టుకుంటుంది. పూత పూసేందుకు అధిక ఉష్ణోగ్రత అవసరం. కాయలు కాసేందుకు గాలిలో తేమ ఉండాలి. 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా ఈ మొక్క భరించగలుగుతుంది. ఉసిరిని నీరు నిల్వ ఉండని అన్ని రకాల నేలల్లో పెంచుకోవచ్చు. ఆమ్ల, క్షార లక్షణాలున్న భూముల్లో కూడా ఈ పంటను పెంచుకోవచ్చు. దీనికి సోడియం శాతం 30 వరకు ఉండాలి. అలాగే ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న భూముల్లో కూడా ఈ పండ్ల మొక్కలను పెంచుకోవచ్చు. ఉసిరిలో కొన్ని రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాంచన్ అనే రకం ఉసిరికాయలు పసుపు రంగులో మిలమిలా మెరుస్తుంటాయి. దీన్ని NA4గా పిలుస్తారు. దీని కాయ మధ్యస్థంగా ఉండి 30 నుంచి 32 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. 100 గ్రాముల కాయగుజ్జులో 711 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. 5-6 సంవత్సరాల వయసు గల చెట్ల నుంచి సంవత్సరానికి 35 నుంచి 38 కిలోల దిగుబడి వస్తుంది. ఇది ఊరగాయ పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఉసిరిలో మరో రకం కృష్ణ. దీన్ని NA5గా వ్యవహరిస్తారు. దీని కాయలు మధ్యస్థంగా ఉంటాయి. ఇవి 35 గ్రాముల బరువు తూగుతాయి. 100 గ్రాముల ఉసిరి గుజ్జులో 549 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. 5-6 సంవత్సరాల చెట్ల నుంచి సంవత్సరానికి 30 నుంచి 35 కిలోల కాయల దిగుబడి వస్తుంది. ఇది వర్షాధారంగా పండే పంట. ఇక అమృత్ అనే ఉసిరిని NA6 అంటారు. ఇది మధ్యస్థంగా ఉండే కాయలను కాస్తుంది. దీని చర్మం చాలా నునుపుగా ఉంటుంది. కాయకు 6 చారలుంటాయి. 35 నుంచి 37 గ్రాముల బరువు ఉంటుంది. దీన్ని జామ్, క్యాండీ వంటి పదార్థాల తయారీకి ఉపయోగించుకోవచ్చు. 5-6 సంవత్సరాల చెట్ల నుంచి సంవత్సరానికి 35 నుంచి 40 కిలోల దిగుబడి వస్తుంది. 100 గ్రాముల కాయగుజ్జులో 707 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఉసిరిలో నీలం అనే రకం కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ రకాన్ని NA7 అని పిలుస్తారు. ఈ రకం ఉసిరికాయలు మధ్యస్థం నుంచి పెద్ద సైజులో ఉంటాయి. కాయ బరువు 46 గ్రాములుంటుంది. దీని చర్మం నున్నగా ఉండి పండులోని కండ మెత్తగా ఉంటుంది. దీనిలో పీచు ఉండదు. ఈ రకం ఉసిరి నెక్రోసిస్ వ్యాధిని తట్టుకుంటుంది. ఒక చెట్టు సంవత్సరానికి 50 కిలోల దిగుబడినిస్తుంది. 100 గ్రాముల గుజ్జులో 788 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. దీనితో పాటు బలవంత్ అనే రకం ఉసిరి కూడా అందుబాటులో ఉంది. దీని కాయలు మధ్యస్థం నుంచి పెద్ద పరిమాణంలో ఉంటాయి. దీన్ని NA10 అని పిలుస్తారు. దీని కాయలు 41 గ్రాముల బరువు కలిగి ఉండి గుండ్రంగా ఉంటాయి. దీని చర్మం గరుకుదనం కలిగి పండు లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది సంవత్సరానికి 42 కిలోల పండ్లనిస్తుంది. దీని 100 గ్రాముల కాయగుజ్జులో 528 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. చక్కియా అనే రకం ఉసిరికాయ తెలుపు రంగు కలిగి ఉంటుంది.
దీని కాయలు మధ్యస్థ సైజ్ కలిగి ఒక్కో కాయ 33 నుంచి 35 గ్రాముల బరువు ఉంటుంది. దీనిలో ఎక్కువగా పీచు ఉంటుంది. 100 గ్రాముల కాయగుజ్జులో 789 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది నిటారుగా పెరిగే చెట్టు కాబట్టి ఎక్కువ సంఖ్యలో చెట్లను నాటుకోవచ్చు. ఒక చెట్టు సంవత్సరానికి 30 కిలోల పండ్లనిస్తుంది. ఈ రకం ఉసిరి పరపరాగ సంపర్కానికి బాగా అనుకూలంగా ఉంటుంది. దీన్ని పచ్చడి పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు అలాగే సందేహాలు సమస్యల పరిష్కారానికి మా సలహాల కోసం మీరు సంప్రదించాల్సిన చిరునామా ఏరువాక 99 టీవీ సిఆర్ ఫౌండేషన్ కొండాపూర్ హైదరాబాద్ 500084. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.